Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. ఈరోజు చాలా మానసిక పరిస్థితులు ఎదురయ్యే వాళ్ళు మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో నేను కాదంట్లో చేయించుకోవచ్చు, మైండ్ థెరపీ ఆ థెరపీ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు పాతకాలంలో చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఎక్కడ తిరిగావు, ఏ చెట్టు ఎక్కావు, ఏ నూతులు దూకావు, ఎక్కడ ఎత్తుకొట్టావు, ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. చాలా ప్రమాదం. ఊరకనే ఏమేమి గుర్తు తెచ్చుకోకూడదు. అవన్నీ నేనేమంటానంటే, దేవుని సహాయంతో మనం వెళ్ళాలి. దేవుని సహాయం అనుకుంటే దేనైనా చెరుపుతాడు, దేనైనా రాయగలుగుతాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. అందుకనే మనకంటూ జ్ఞాపకములో ఏదైనా ఉండాలంటే నేనేమంటాను తెలుసా, ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న సాతాన్ నాకు అలా చేసాడు, ఇలా గాయపరిచాడు, ఈ వ్యక్తి ద్వారా చేశాడు. అందుకే చూడండి, సాతాన్ ఎందుకు ముందుకెళ్ళినాడో, ఈరోజు ముందుకెళ్దామని చూసిన మొన్నటి సంగతి తీసుకొస్తాడు. అవునంటారు కదా. ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగి మనం ఒప్పుకొని ఇంకొద్దులే మర్చిపోదాం అనుకున్నా సరే తీసుకొస్తాడు. అడిగి తెలుసు ఏం చేస్తే నువ్వు ముందుకెళ్ళవో. అందుకనే దేవుడు అంటాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ మీ బాధలు చెప్పండి అనలేదు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే అర్థం ఏంటి? దేవా, ఇప్పటి వరకు తోడుగుండి నడిపించావు, ఇన్ని శోధనలు ఉన్నాయి, అయినా మంచి దేవుడుగానే ఉన్నావు ప్రభు. ఇన్ని వేదనలు ఉన్నాయి, సాతాను ఇలా ఇబ్బంది పెట్టాడు, ఇలాంటి కష్టం తీసుకొచ్చాడు, ఇలా ఆర్థిక నష్టం తీసుకొచ్చాడు, బిడ్డను నైనా ఆరోగ్యాన్ని పాడు చేశాడు, ఇన్ని చేసినా నువ్వు మంచి దేవుడుగానే ఉన్నావయ్యా. అందుకు నీకు కృతజ్ఞతలోని చెప్పగలిగే మనసు మనకు ఉండాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనుషులు కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. హల్లెలూయా చెప్పండి. ఈరోజు దైవ సేవకుడికి నేను చెప్తున్నా తెలుసా, ఇక్కడ మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ పాస్ట్ అంతా చెరపమని నువ్వు అడగాలి. ఈ రోజున నీ గతమును తెరిచి ఆయన మాత్రమే చెరిపి బెస్ట్ థెరపీ ఇవ్వగలిగిన దేవుడైనా నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఈ పగటి వేళ దేవుడు అంటున్నాడు, నిజముగా నేనున్నానని నువ్వు నమ్ము, నేను నీకు కార్యము చేయగలిగిన వాడిని, అద్భుతాలు చేయగలిగిన దేవుణ్ణి అని నువ్వు నమ్మి, ఈ పగటి వేళ శత్రువు నిన్ను పట్టుకున్నవన్నీ నువ్వు జాడిస్తే ప్రభు అంటున్నాడు, నీ కొరకు ఒక నూతన వాగ్దానం, నూతన మార్గము, నూతనమైన గమ్యము, నూతన ప్రయాణం ఉంది అంటున్నాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎవరు జాడించాలి? మనమే. గట్టిగా ప్రార్థన చేయాలి. ఎక్కడ వాడు హోల్డ్ ఉన్న ప్రభు ఈ పగటి వేళ పోవాలి నాయన. ఏ విధముగా వాడు హోల్డ్ పట్టుకున్న ఆర్థికమైన ఏదైనా సరే. నేను నిన్న కూడా మీకు చెప్పాను, దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడంటే, ఈరోజు నీకు వచ్చిన శోధన నుంచి దేవుడు నిన్ను విడిపించగా అనేకులు చెప్తారంట, ఇదిగోండి ఫలానా వ్యక్తి జీవితంలో ఆ కార్యం జరిగితే విడుదల వచ్చింది, ఇది మనకు కూడా జరుగుతుందండి. హల్లెలూయా చెప్పండి. దేవుడు వారికి ఆర్థిక సహాయం ఇచ్చాడండి, మనకు కూడా చేయగలడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పాలి. నా పని ఏంటంటే చెప్పడమే. నమ్మటం ఎవరి పని? అది కూడా నా పనేనా? నేను నమ్ముతున్నాను కాబట్టి నాకు జరుగుతున్నాయి, అంతే. నేను నమ్మి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు జరుగుతున్నాయి. కళ్ళు మూసుకొని ప్రభు నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు ఉన్నాడు, నడిపిస్తాడు, నాకు చింత లేదు, బాధ లేదు అనుకుంటూ వెళ్ళిపోతున్నా. అందుకే నేను నడిపించబడుతున్నాను. నువ్వెందుకు నడిపించబడలేదంటే, ఇక్కడుండి ఆమెను కూడా చెప్పవు. దేవుడు మాటలు వింటున్నప్పుడు స్పందించాలి. మనం విశ్వాసంతో కన్ఫెస్ చేయాలి. ఎస్ లార్డ్, ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే భూమి ఆకాశములు గతించినేమో కానీ నీ మాటలు మాత్రం ఎన్నడూ నువ్వు గతించిపోవు. భూములు ఆకాశాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, కానీ నువ్వు మాత్రం మారని దేవుడు. నీ మాటను నేను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పగలగాలి. అలాంటి చెప్పేవారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా వైపు చూడండి, నిన్ను దేవుడు మరొక స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఎవరు అంగీకరిస్తారు? ఒక నూతన ప్రయాణం, ఒక నూతన లెవెల్, ఒక నూతన స్థితి. కానీ ఆ నూతనమైన మార్గములో, నూతనమైన స్థితిలో
నీతో పాటు ఒకడు రాకుండా కోరుకోవాలి ఈ పగటి వేళ. ఎవడాడు చెప్పండి? రాకూడదు. అందుకే జాడించి వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. నెక్స్ట్ లెవెల్లో ఆడు రాకూడదు మనతో పాటు పార్ట్నర్గా అని జాడించి వెళ్ళిపోవడమే మనం. అది ఆ పని మీరే చేయాలి విశ్వాసంతో. సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే మాట్లాడిన వాడు ఆయన కాబట్టి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు నీకు. ఒక మనిషి కాదు, దేవుడే నీ గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏం మాట్లాడుతాడు నీకు తెలియదు, కానీ దైవజనుడిని సిద్ధపరిచి తీసుకొచ్చాడు. ఎవరి కోసం? నీ కోసమే. నీ జీవితాన్ని మార్చడానికి, నిన్ను పురుగొల్పడానికి, నీ జీవితంలోనే మేలు చేయడానికి ఆయన మాట్లాడాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలు వింటున్న దేవుడు. ఇప్పుడు 5వ వచనానికి రండి. 5వ వచనంలో ఏముంది? జాడించి వేసి ఏ హానియు పొందలేదు. స్తోత్రం చెప్పండి. మన వాళ్ళకి అదే ప్రాబ్లం. ఆయన ఏమని చెప్తే వెంటనే వెళ్ళిపోయి దేవుడు ఇలా చెప్పాడని. అది కాదు దాని అర్థం. నెక్స్ట్ వచనానికి రండి. ఒక చిన్న ట్విస్ట్ ఉంది చూడండి. 6వ వచనం. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచొచ్చునో అని కనిపెట్టుచుండరి. విచిత్రంగా ఉంది కదా. ఒక్కసారి ఆగండి. ఒకవైపేమో అతను ఏం చేశాడు? జాడించాడు. వీళ్ళు అనుకున్న మాటలో తప్పేమి లేదు. వాళ్ళ అజంప్షన్ అంతే కదా. పాంగర్షణుడు ఎవడైనా అదే ఊహించుకుంటాడు. వాళ్ళు ఊహించుకోవడంలో తప్పలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే కరిసిన తర్వాత రియాక్షన్ ఏంటంటే 2 జరగాలి. ఒకటి, అతని శరీరము వాచిపోవాలి, లేకపోతే ఉన్నట్టుండి వాడు పడి చచ్చిపోవాలి. RIP. అర్థం లేదా? రెస్ట్ ఇన్ పీస్. అది జరగాలి. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే నిజంగా ఆ వాక్యం చదువుతుంటే నాకు అనిపించింది, చాలాసార్లు మనకి జరిగే దాడులు, మనకి జరిగే పరిస్థితులు చూస్తున్న మనుషులు వాళ్ళు వేసుకునే అజంప్షన్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు నేను సేవించుచున్న దేవుడు వారి అజంప్షన్స్ను, వారి ఊహలను, వారు అనుకున్న వాటిని, వారు జరుగుద్దు అనుకున్న వాటిని తారుమారు చేసే దేవుడు. హల్లెలూయా. అదే మనకి ఇక్కడ కనబడతా ఉంది. వారు ప్రెడిక్ట్ చేశారు రేపు ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని నిమిషాల్లో ఇతని భవిష్యత్తు ఏంటి. కరిచిన వాడు శరీరము ఊపుతాడు, లేకపోతే కొన్ని నిమిషాల్లో పడి చచ్చిపోతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రెడిక్షన్స్ కరెక్ట్, తప్పేం లేదు అందులో. ఆకాశం నల్లగా అయిపోయింది అనుకో, మనం ఏమనుకుంటాం? వర్షం వస్తుంది అనుకుంటాం. తప్పేముంది అందులో? దాన్ని బట్టి అన్నాం. వీళ్ళు కూడా అంతే. అతను కరిచినందుకు వాళ్ళు అలా అంటున్నారు. కానీ దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నీ పరిస్థితులను చూసి, నువ్వు ఈరోజు వెళుతున్న దారిని చూసి చాలామంది నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారంట. కానీ ప్రభు అంటున్నాడు, అది కాదు, నేను దాన్ని కంప్లీట్గా మార్చేస్తాను. అర్థమైన వాళ్ళకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఒకసారి కుడి చేయి పైకి చెప్పండి, ప్రభువా నా జీవితాన్ని గురించి, నా కుటుంబాన్ని గురించి, నా బిడ్డల గురించి, నా భవిష్యత్తు గురించి, సంఘము గురించి అనేక మంది ఊహించుకుంటున్న ఆలోచనలను యేసు నామములో ఈ పగటి వేళ క్యాన్సిల్ చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. క్యాన్సిల్ అయిపోతే హల్లెలూయా 6 కొట్టగానే ఏమంటాం? ఎవరు చెప్పకుండా చప్పట్లు కొట్టేస్తాం. హల్లెలూయా చెప్పండి. మనకి నచ్చోడు బౌలింగ్ చేసాడు అనుకోండి, ఆడు అవుట్ అయిపోగానే ఇంట్లో మనం కొట్టేస్తాం. ఎవరు చెప్పలా మనకి. ఎందుకని? అది సాధించాడన్న సంతోషంలో. అదే దేవుడి దగ్గర కోరుకుంటున్నాడు. ఈ పగటి వేళ క్యాన్సిల్ అయిపోయిందని నమ్మితే చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు ఇలా అనుకున్నారు కదా, పౌలు గురించి ఏమనుకున్నారంటే, అయితే అతని శరీరం ఉబ్బిపోద్ది, లేకపోతే పడి చనిపోతాడు.
ఒక పక్క నుంచి ప్రభు అంటున్నాడు, నేను 2 పనులు చేస్తాను నా బిడ్డ కోసం అంటున్నాడు. నేను వాగ్దానం చేసి నేను పిలిచిన, ఒకప్పుడు హంతకుడుగా ఉన్నవాడు, దూషించిన ఈ పౌలు, నేను కోరుకున్న ఈ పౌలు, నాకు ప్రియుడైన ఈ పౌలు, నేను పిలిచిన ఈ పౌలు, వాగ్దానం కలిగిన ఈ పౌలు పట్ల నేను 2 పనులు చేయాలనుకుంటున్నాను. వారు అనుకుంటుంది 2, దేవుడు అంటున్నాడు నేను అతని పట్ల చేయాలనుకుంటుంది 2 అన్నాడు. ఆ 2 ఏంటో చూడండి, ఎంత అద్భుతమైన మాటలో దేవుడు అంటున్నాడు. చూడండి నెక్స్ట్ మాట అక్కడే, చాలాసేపు కనిపెట్టుకుని చుండిన తర్వాత అతనికి ఏ హానియో కలగకుండా చూచి అభిప్రాయము మాని. అందరూ మాట చెప్పండి, గట్టిగా చెప్పాలి, అభిప్రాయము మాని. ఇందాక ఎందుకు క్యాన్సిల్ చేయమని ప్రార్థన చేశారు సార్? నీ మీద ఉన్న అభిప్రాయాలు మారాలి. కొంతమంది ఎప్పుడు మారుతాయి? దేవుడు నీ పట్ల చేసే కార్యాలను బట్టి. ఆ తర్వాత చూడండి, ఇతడు ఒక దేవదూత అని చెప్పుకొని సాగిరి. అసలు నిజంగా మనుషులకి దండలేయాలండి. 10 నిమిషాల క్రితం ఇతను ఏమన్నారు, నరహంతకుడు, అది ఇది 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 మామూలుడు కాదు అన్నవాడు. ఈ జనాలే 10 నిమిషాల తర్వాత దేవత. శనివారం పిచ్చి తిట్లు పెడతారు అయ్యగారిని, ఆదివారం మాలాంటి అయ్యగారే లేడు. హలో చెప్పండి. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెడితే ఈయనకి పని పాట ఉండదు అంటారు. కాన్ఫరెన్స్ అయిపోయాక అమ్మో మా సేవకుడు దేవదూతలు అంటాడు. ఎన్ని బాధలు అనిపించాల్సి వస్తుందో. హలో చెప్పండి. నిన్ను అలాగే అంటారు. నీ పట్ల హ్యూమన్ ఒపీనియన్స్ అలాగే ఉంటాయి. ఈ అభిప్రాయాలు ఎప్పుడు మారుతాయి అంటే దేవుడు నీ పక్షంగా ఉండి కొన్ని కార్యాలు చేయాలి. ఆయన అదే మనం ఈ పగటి వేళ ప్రార్థన చేయాలి బలంగా. ఏంటి ఆయన చేసిన కార్యం అని అంటే, ఒక్క సిమ్టమ్ కూడా లేకుండా చేశాడు పౌలు లోపల. ఆలోచించండి, ఒక పాము కరిచిన తర్వాత అతనికి మందు విరుడు అన్నీ ఇచ్చినా కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళల్లో. ముందుకెళ్తున్న జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక శరీర బలహీనత వాటి వలన కలుగుతుంది, అది విషయం కాబట్టి. కానీ దైవ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అతడు చనిపోవటం మాత్రమే కాదు, చనిపోకోకుండా దేవుడు అతన్ని ఉంచి అతడు చనిపోయేంత వరకు కూడా ఈ విషము వలన తన జీవన విధానములో ఎక్కడ కూడా ఒక్క మార్పు కూడా రాకుండా చేశాడు ఆయన. మీకు అర్థం అవ్వాలంటే మన భాషలో అపవాది ఎప్పుడైనా దాడి చేసినప్పుడు మన క్రమం మారిపోతుంది. గమనించండి, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు దాకున్న భక్తి జీవితం కొంచెం చేంజ్ అవుతుంది, ప్రార్థన తగ్గుద్ది, లేకపోతే ఆత్మీయతలో విసుగు చెందుతాం. లైఫ్ స్టైల్ మార్చడానికి చూస్తాడు. అందుకే వాడు అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ అటాక్ వల్ల ఈరోజు నిన్న జరిగిన బలహీనతలు అయ్యారు, అందుకే నేను రాలేకపోతే నీరసంగా ఉంటుంది. మొన్న జరిగింది కదా, మొన్న ఎప్పుడో అయిపోయింది అది. హలో చెప్పండి. ఆ మొన్నటిని ఈరోజు తీసుకొచ్చి దానివల్ల ఇది ప్రభావం మనం కూడా ఒప్పుకోవాలి, తప్పదు, ఎందుకంటే చూసాం కదా. హలో చెప్పండి. ఈ అపవాదిగాడు చేసే పని అది. కానీ పౌల్లోనంట ఒక్క సిమ్టమ్ కూడా లేకుండా చేశాడు దేవుడు. ఏం లేకుండా చేశాడు. నా ప్రార్థన ఏంటో తెలుసా? వాడు మనల్ని ఎంత దాడి చేసినప్పటికీ కూడా, ప్రభువా నా లైఫ్ స్టైల్ ఏ రోజు మారకూడదు. నా లైఫ్ స్టైల్ ఐఎమ్ వాకింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాగ్దానాల మీద నడుచుకునే వ్యక్తిని. మై లైఫ్ స్టైల్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నాకు దేవుడిచ్చిన వాగ్దానమైన లైఫ్ స్టైల్ అన్నమాట. శోధనలున్న, వేదనలున్న, బాధలున్న, కృంగిపోతున్న, బలహీనతలున్న, నా కృప నీకు చాలని చెప్పిన దేవుడు, ఆయన ప్రణాళికే నా నడక, ఆయన ఇష్టమే నా నడక, ఆయన అనుకున్న దారిలోనే నా నడక. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ బికాస్ ఐ కంప్లీట్లీ రిలై అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద నా జీవితాన్ని ఆధారం చేసుకుంటున్నాను కాబట్టి ఆ సిమ్టమ్స్ ఏవి నాలో పనిచేయకుండా చేస్తాడు దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. శత్రువుని జీవితంలో చేసిన దాన్ని బట్టి నీ లైఫ్ స్టైల్ అవ్వకూడదు. దేవుని వాగ్దానాన్ని బట్టి నీ లైఫ్ స్టైల్ ముందుకెళ్ళిపోవాలి. అందుకంటాడు, మహిమ నుండి మహిమనకు, బలము నుండి అధికమైన బలమునకు దేవుడు ఆయన కృప చేత ఎల్లప్పుడూ నడిపించువాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఈరోజు ఏంటి చెప్పనా, అపవాది దాడి చేశాడు అనుకోండి, అడ్జస్ట్ అయిపోతున్నారు. అడ్జస్ట్ అవ్వకూడదు. అడ్జస్ట్ అయిపోతే ఇంకొక ఆట వేస్తాడు మళ్ళీ. అది కూడా అడ్జస్ట్ అయితే ఇంకొక ఆట వేస్తాడు. ఈ కాట్లన్నీ అయిపోయాక ఏమైపోతావు చెప్పండి? ఒక కాటుకేలా అయిపోయావు. ఫోన్లేని అడ్జస్ట్ అయిపోతే ఇంకొక ఆట వేస్తాడు. వాడు దాడి చేస్తూనే ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే ఈరోజు జాడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు దేవుడి జీవితంలో ఎంతటి కార్యం చేయాలంటే ఇంకా సిమ్టమ్ రాకూడదు. ఇంకొకటి అండి, సాతాను గడి చేసే పని ఏంటంటే, చెప్పే పని, వాడు చేసి మళ్ళీ అంటాడు 4 రోజుల పైకి మళ్ళీ వస్తా అంటాడండి. మనం కూడా ముందే ఫిక్స్ అయిపోతాం, మళ్ళీ వస్తాడు రాను కూడా పిలుస్తాం మనం. హల్లెలూయా చెప్పండి, అవునే కదా? మళ్ళీ ఇలా జరగొచ్చేమో, మళ్ళీ ఇలా అయిపోద్దేమో, అలా అయిపోద్దేమో అంటారు. ఆ మాటలు మనం అనకూడదు, అలా రాకూడదు. ఇంకా మళ్ళీ ఈరోజు ఎందుకే 6వ వచనం ఉంటుంది. 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, అభిప్రాయము మాని. నీ మీద అపవాదికి ఉన్న అభిప్రాయం మానాలి. ఈరోజున అపవాది ఉపయోగించుకుంటున్న మనుషులు నీ పైన ఉన్న అభిప్రాయం మారాలి. పగటి వేళ నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో మిస్ఫార్చ్యూన్ అనే పదం వాడాడు. అవేవి మన కుటుంబాల్లో జరగకూడదండి. ఈ రోజున మన కుటుంబంలో కానీ, భవిష్యత్తులో కానీ, పిల్లలు కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో జరగకూడదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తాను. 7వ వచనానికి రండి. 7వ వచనానికి రండి. ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. నెక్స్ట్ మాట, పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి, నా వైపు చూడండి, కొన్ని నిమిషాల క్రితం ఈయన చేతులు చూసిన వాళ్ళందరూ ఏమన్నారు చెప్పాలి, మీరు చెప్పాలి. ఇదే పౌలు చేతులు చూసి అందరూ ఏమన్నారు? చెయ్యి వాసిపోద్ది, శరీరం వాసిపోద్ది, పడిపోయి చచ్చిపోద్ది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అదే చేత్తో చెప్పాలి, చచ్చిపోతున్న వాళ్ళు లేపుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. చనిపోతాడని అభిప్రాయం చెప్పేవాడు చచ్చిపోతున్న వాడిని పైకి లేపుతున్నాడు. ఏ చెయ్యి వాసిపోద్దన్నారో, ఏ శరీరం ఉబ్బి పడిపోయి చనిపోతారన్నారో అదే వ్యక్తి ఇంకొక వ్యక్తిని లేపుతున్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది నువ్వు చచ్చిపోతారు అనుకున్నారు, కానీ నేను ఎందుకు బ్రతికించాడంటే అనేక మందిని బ్రతికించడానికి. నీ జీవితాన్ని చూసి కొంతమంది బతకాలి. నేనంటాను, జరిగిన నష్టమేది నష్టమే కాదు. జరిగిపోయిన పరిస్థితులన్నింటినీ వదిలిపెట్టాయి. వాడు పదే పదే జ్ఞాపకం చేస్తే ఈ పగటి వేళ పరిశుద్ధాత్మదేవ వాటిని తుడిచిపెట్టి, నాలాంటి పరిస్థితి ఎదుర్కొన్న వాళ్ళు అనేక మంది నేను బ్రతికించాలి, జీవములోకి లేపాలి. ఏ చేతులు ఓడిపోయినా ఆ చేతులు గెలవాలి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎక్కడ ఉబ్బిపోతాడు, చచ్చిపోతాడు అనుకుంటే అక్కడ పెద్ద హీలింగ్ క్రూసేడ్ అయిపోయింది. 9వ వచనం చూడండి. ఇది చూసి ఆ ద్వీపంలో కడమ రోగులు కూడా అక్కడికి వచ్చారు. హల్లెలూయా. అంటే ఇది కరవకపోతే వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కొన్నిసార్లు ఇలాంటి జరగటం మంచిది మనకి. మనం పోతా అనుకుంటే మన ద్వారా 100 మంది లేచారు. హల్లెలూయా చెప్పండి. నిన్ను అందుకే దేవుడు సజీవంగా ఉంచాడు. నేనేమంటాను తెలుసా? నీ పైన అపవాది జరిగించిన ప్రతి దాడి నీకు ఒక పరిచర్య. ఎంతమందికి అర్థమైందా? నిన్ను ఏ విధముగా వాడు దాడి చేస్తాడో ఆ దాడి చేసిన విషయం రేపు నీ పరిచర్య. ఆ పరిచర్య నువ్వు చేస్తుంటే చాలామంది బతుకుతారు. హల్లెలూయా. ఆ పరిచర్య చేస్తే చాలామంది బతుకుతారు. నేను చెప్తున్నాను, ఇక్కడ అదే జరిగింది. చివరిగా చూడండి 10వ వచనం.
మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ ఓడలో తెచ్చి ఉంచిరి. హల్లెలూయా చెప్పండి. అసలు జరిగిందేంటి, జరుగుతుందేంటి? అర్థమైంది మీకు? అసలు స్టార్టింగ్ స్టోరీ చూడండి, ఎండింగ్ చూడండి ఎలా ఉందో. స్టార్టింగ్ అంతా పాము కరిసింది, పొలాలు తెచ్చాడు, ఏం చేయి వాసిపోద్ది, పడిపోతాడు, చచ్చిపోతాడు. ఇప్పుడేమో ఈయన చనిపోతున్న వాడు లేపుతున్నాడు, బలహీనుడు స్వస్థపడుతున్నాడు, ఊరంతా రోగులు వచ్చారు, వాళ్ళందరూ స్వస్థపడ్డారు. అక్కడతో అయిపోలా. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, సాతానేమో ఈ చెయ్యి వాసిపోద్దేమో అనుకున్నాడు, తీరా చూస్తే ఆశీర్వాదాలతో వాసిపోయింది. నాకు అలాగే అర్థమైంది. హల్లెలూయా చెప్పండి. దేవుడిచ్చు మేలుతో వాసిపోయాడు, దేవుడు చూపించే ప్రేమతో వాసిపోయాడు ఆయన. కానీ సాతాను చూసిందేంటి? చెయ్యి వాసిపోద్ది, చచ్చిపోతాడు అనుకున్నారు. ఇక్కడ అంటున్నాడు దేవుడిచ్చే ప్రొవిజన్స్తో స్వెల్లింగ్ వచ్చింది ఆయనకి. అర్థం అవ్వాల మీకు? బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అతనికి మర్యాద, సత్కారములతో మమ్మను మర్యాద చేసి. నేను చాలాసార్లు నా జీవిత అనుభవంలో చూశానండి, మనము ప్రేమిస్తే ప్రేమ తిరిగి వస్తుంది, మనం ఇస్తే తిరిగి మనకు వస్తుంది, మనం గౌరవిస్తే గౌరవం తిరిగి వస్తుంది. హల్లెలూయా చెప్పలే? సహాయం చేస్తే సహాయం తిరిగి వస్తుంది. అవతల తన్నే అనుకో, ఇటు తంతారు, తన్నులు ఇటు వస్తాయి. అవతలోడిది లాక్కెళ్ళిపోయావు అనుకో, నీకున్నది మొత్తం లాక్కెళ్ళిపోతారు. హల్లెలూయా చెప్పండి. అంతే, మనం ఏమి విత్తుతామో. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అండి నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, మనం నిస్వార్థంగా దేవుని సన్నిధిలో అందరిని ప్రేమిస్తాం, అందరికీ సహాయపడతా ఉంటాం. ఒకరోజు షాపింగ్కి వెళ్ళాం, జ్యోతిరాజయ్య గారు నేను. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మా ఇద్దరిని షాపింగ్ చేసుకోమన్నారు. నేను చేయలే, ఎందుకంటే బాగోదు అని చెప్పేసి, నేను పిలవబడినోడు కాబట్టి. అన్న షాపింగ్ చేశారు. అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళిన ఒక ఆవిడ బిల్లు కట్టేసింది, అయిపోయింది. బయలుదేరే రోజు అస్సలు టైం లేదు మాకు. ఆ రోజు పగటిపూట దిగాం, కొద్ది సమయం ఉంది, రాత్రి ప్రార్థన ఉంది, నెక్స్ట్ రోజు ఉదయం వెళ్ళిపోవాలి. అయితే నాకు కూడా కొనాలని అనిపించి పాస్టర్ గారు అసలు ఇంతవరకు ఎప్పుడు ఏం అడగరు, అసలు ఈ రోజు వరకు కూడా అడగల నాకు ఇది కావాలని. నేనే అడిగా ఏం కావాలని. బైబిల్ కవర్ కావాలన్నారు. మరలా బైబిల్ స్టోర్కి వెళ్దాం అనుకున్నాం. మేము వెళ్ళే దారి అప్పుడు ఆ టైంకి వెళ్ళాలన్నమాట. ఇంకో చోటకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరు షాపింగ్ తీసుకెళ్ళి ఏదో పిల్లలు ఏదో అని చెప్పి అటు ఇటు తిప్పాడు. యాక్చువల్గా ఫస్టే అక్కడికి వెళ్ళాలి. మొత్తానికి అడిగి తిప్పి 6ంటికి అన్నీ మూసేస్తారు అక్కడ. గబగబా 5:30 ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళాం అన్నమాట. అన్నీ కొనుక్కొని నా మనసులో అనిపించింది, సరే ఇక్కడ ఉన్న కొంతమందికి కూడా నేను ఏదో ఒకటి తీస్తే బాగుంటుందని హృదయంలో అనుకున్నా, మనసులో అనుకొని అన్నీ తీసి బిల్లు కౌంటర్ దగ్గరికి వచ్చామండి. రాగానే అప్పుడే ఒక ఫ్యామిలీ వచ్చారు అక్కడికి. 2 వారాల క్రితం అదే ఊరిలో మేము వాక్యం చెప్తుంటే వాక్యాన్ని సాక్ష్యాన్ని అన్నీ అన్నారు వాళ్ళు. మా ఇద్దరు వాక్యం విన్నారు, సాక్షి విన్నారు. అన్నీ అయిపోయి బిల్లు దగ్గర కౌంటర్ దగ్గర వచ్చేవాటికి సడన్గా ఆయన మధ్యలో దూరొచ్చి, ఈ బిల్ నేను కట్టేస్తానండి అన్నాడు. మొత్తం కట్టేశాడు ఆయనే. కట్టేసి కనపడకుండా వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఎవ్వరికి అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎలా ప్రేమిస్తావో, నువ్వు ఎలాగా సహాయపడతావో, నిన్ను ఎక్కడ సహాయం చేయాలో అక్కడ చేస్తాడు ఆయన. నిన్ను ఎక్కడ ఆదరించాలో దేవుడు అడగకుండా ఆదరిస్తాడు ఆయన. ఇతనికి మర్యాద చూపించి
ఏం చేశారంటండి? కావలసినవన్నీ, అందరు ఈ మాట చెప్పండి, కొన్ని కాదు, కావలసినవన్నీ తీసుకొచ్చి ఇచ్చారంటండి. ఎప్పుడు అనుకున్నాడు పౌలు, నా నెక్స్ట్ ప్రయాణం అయిపోద్ది, ఓడ పగిలిపోయింది, జీవితం అన్నీ పోగొట్టుకున్నాం, ఒడ్డుకి బలమైన మాట. పదే అపవాది నిన్ను అటాక్ చేస్తుంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఆ విషయం నీకు దేవుడు అనేక మందికి మినిస్ట్రీ చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ విషయంలో అనేక మందిని జీవంలో లేపడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని పగటి వేళ తీసుకొస్తే నీ పరిస్థితులను దేవుడు ఆయన లేపబోతున్నాడు ఆయన. అయితే ఇప్పటివరకు మనం విన్నాం, రేపు జరగబోయే దేవుడు కార్యము, దేవుని ఘనత, దేవుని మర్యాద, దేవుని సహాయము కంటే ఇవన్నీ రేపుకి ఉన్నదానికి తాళం ఏంటో తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చొని విశ్వాసము చేత ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యను అధిగమించే విశ్వాసాన్ని పొందుకుంటాం. ఎస్, ఈ పరిస్థితి నేను ఓవర్కమ్ చేస్తాను, నాకు దేవుడిచ్చిన విశ్వాసముతో నేను ఓవర్కమ్ చేస్తాను. హల్లెలూయా చెప్పండి. అపవాది గాయములు నన్ను ఏం చేయలేవు, అవి సిమ్టమ్స్ లేకుండా దేవుడు తీసి అవతల పడేస్తాడు. ఇట్ విల్ టర్న్ టు బి ఎ మినిస్ట్రీ. అది నాకు పరిచర్యగా మారి అనేక మంది చనిపోతున్నాయి. ఎంత అద్భుతం అండి! కాటు వేసిన చెయ్యి స్వస్థత చెయ్యిగా దేవుడు మార్చాడు. ఏ చెయ్యి వాసిపోద్ది అనుకున్నారు, ఆ చెయ్యి పెడితే వాసిపోయినోడికి స్వస్థత అవుతుంది. ఎంతటి అద్భుతం, అసాధారణమైన కార్యం. అది దేవుని వలన మాత్రమే సాధ్యం. తల్ల వచ్చిన 3 విషయాలు మనం ప్రార్థన చేసుకున్నాం. మొదటి విషయం, ప్రార్థన చేయవలసింది, ఈరోజు ప్రభువా శత్రు హోల్డ్ చేసినవి జాడించడానికి కావలసిన అభిషేకం, శక్తి నాకు దయచేయండి. రెండవది, ప్రభువా ఏ మిస్ఫార్చ్యూన్స్ ప్రభువా జరగకూడదు నాయన, నా భవిష్యత్తులో నా బిడ్డల జీవితంలో కానీ ఎక్కడ జరగకూడదని ప్రార్థన చేద్దాం. దేవా, నా భవిష్యత్తు రానున్న దినాల్లో నువ్వు అనుగ్రహించి అనేకమైన ప్రభు వనరులను పొందుకునే మంచి భవిష్యత్తుగా నాది మార్చండి అని ఒక్కసారి అందరం ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. ఈ దురదృష్టాలన్నీ పోవాలి నామములో. తల్ల వచ్చి ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. నేను మరలా చెప్తున్నాను, అపవాది నిన్ను దాడి చేసింది నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు, నువ్వు చేయవలసి ఉన్న దానిని బట్టి. దర్ ఇస్ ఎ బిగ్ ఫ్యూచర్. గొప్ప వాగ్దానం, గొప్ప స్థితి నీ ముందు ఉంటుంది. కృంగిపోకంటున్నాడు దేవుడు. ఈ పగటి వేళ నీ ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడా చెరిపే నాయన. పదే వాడు గాయాలు గుర్తు చేస్తూ ఉన్నాడు, నా పాస్ట్ ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక అడుగు ముందుకు వేద్దామంటే, ప్రభువా ఇది నీకు జరిగింది కాదు, నీకు జరిగింది, వారికి జరగలేదు, నీకు జరిగింది అంటున్నాడు ప్రభువా. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online. Finney Faith.